హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బోవంకాయ కర్రీ కూర అంటారు, చాలా బాగుంటుందండి. నూనెంకాయ మాదిరి ఇది కూడా. అయితే ఉల్లిపాయ అట్లాంటిది ఏం లేకుండా మన ఇప్పుడు ఈ కార్తీక మాసం, మార్గశిర మాసము, ఈ మాసాల్లో ఎక్కువ ఈ ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తినరు కాబట్టి అటువంటి వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి ఈరోజు మువ్వంకాయ కూర చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి దీంట్లో ఇవన్నీ చెప్తాను. దీనికి కావాల్సినవి వంకాయలు, జీడిపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, పెరుగు, నువ్వులు, గసాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఆవాలండి. దీంట్లో టమాటా లేదు, ఎర్రగడ్డ లేదు, మళ్ళా తెల్లగడ్డ లేదు, అల్లం లేదు, ఏం లేవండి. ఇవి లేకుండా మసాలా, ఇవి కూడా చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా లేకుండా చూపిస్తున్నా. మీరు కూడా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము వేయించుకోవడానికి. స్టీల్ తొందరగా వేడెక్కుతుందిలేండి. పల్లీలండి, ధనియాలు, ఎండుమిర్చి, ఇవి కొంచెము బాగా వేగాలి. ఇవి సిమ్లో బట్టి వేయించుకుంటే నిదానంగా బాగా ఫ్రై అయిపోతాయండి. వేగిన తర్వాత చూపిస్తాను. కొద్దిగా వేగినాక గసాలండి. వేగిపోయినాయండి. ఇవి ఒక గిన్నెలో తీసుకుందాము. ఎండు కొబ్బరి అండి, కొంచెం సేపు అట్లా వేయించుకుందాము. తొందరగా వేయిపోతుందండి ఎండు కొబ్బరి కూడా. ఇవి నేను అందాజే చెప్తున్నానండి. చాలు, ఇది వేయిపోయింది. ఇది కూడా దీంట్లోనే వేసుకుందాము. పచ్చిమిర్చి అండి, నువ్వులు ఇప్పుడు ఇది పక్కన పెడతా అండి. వస్తా. ఇది జీడిపప్పు లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు అండి, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి జీడిపప్పు, ఈ నువ్వులు తొందరగా వేగేటి, అందుకని అన్ని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవన్నీ చల్లగా కావాలి, అప్పుడు మనం మిక్సీలో పట్టుకోవాలండి. అప్పుడు వంకాయలు అవన్నీ తరిగేటి చూపిస్తాలండి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ చల్లగా అయిపోయినాయి. పొడి చేసుకుందాము. పల్లీలు, గసాలు, ధనియాలు, కొబ్బరి, ఎండుమిర్చి ఇట్లా చేసుకోవాలండి, ఇట్లా పొడిగా. ఇప్పుడు మనము వంకాయల్లో కూరుకోవాలి. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు వంకాయలు, ఈ వంకాయలు మనం ఇట్లా తరుగుతాం కదా,
దీనికి ఇట్లా తరగాల, వంకాయకి ఇట్లా తరగాల. అది తేడా. ఇట్లా పుచ్చులు ఏమన్నా ఉన్నాయి తెలుసు. అన్ని ఈ విధంగా చేసుకోవాలండి. అన్ని ఈ విధంగా తరిగినాకండి ఈ పొడి అనేది ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా కూరుకోవాలి. అంటే మనము దాంట్లో ఇవి చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుని మసాలా లేకుండా కార్తీక మాసంలో బాగా చేసుకోవచ్చు అండి. బాగా రుచిగా కూడా ఉంటది. అంటే ఇది తిన్నా కూడా మనకు అరుగుతుంది. అవైతే కన్నా గ్యాస్ ట్రబుల్ అట్లా ఉన్నోళ్లకు అరగదండి. ఇవి మసాలాలు తినే బట్టి అరగదు. అట్లాంటోళ్లకు బాగా పనికొస్తుంది ఇది. ఇది ఇట్లా తరిగినాను చూడండి. అన్ని విధంగానండి. బాణలు పెట్టినానండి, స్టవ్ ఆన్ చేసిన, ఆయిల్ వేస్తున్నా. ఒక 2 గరిటెలు వేసిన అండి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది కానీ నేను తక్కువే వేసుకున్నా. ఎందుకంటే పల్లీల్లో దాంట్లో నూనె ఉంటుంది ఆల్రెడీ, అప్పుడు అది తేలుతుంది పైకి. ఇది అది ఎక్కువ అయిపోతుంది, అందుకని కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నూనె కాగే లోపల ఇది ఉంది, కొంచెం పొడి తీసేసి ఇప్పుడు ఇవండి నువ్వులు, పచ్చిమిర్చి, ఇవి జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని నూనె కాగిందండి, కొద్దిగా ఆవాలు, కొద్ది కరివేపాకు. ఏం శబ్దం కాలేదు. ఇప్పుడండి వంకాయలు వేస్తున్నా. ఇది మట్టి శబ్దం వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేస్తానండి. మూత తీస్తున్నానండి. అప్పుడే కలర్ కూడా మారిపోయినాయండి. ఇవి తెల్ల వంకాయలు, మనం ఏ వంకాయలు చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు అస్సలు వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తున్నా. తగినంత ఉప్పు, పసుపు అండి, ఇప్పుడు కొంచెం పొడి కూడా వేసుకుందాము. ఎక్కువ పెట్టుకోకుండా మంట సిమ్ లో, అదే సగం ఆఫ్ పెట్టుకుంటే అండి, ఏమంటారు, మీడియంలో ఇంకో కొంచెం సేపు చూద్దామండి ఒకసారి. ఇదిగోండి, 2 పక్కల కొద్దిగా వాడిపోయినాయి. ఇప్పుడు మనము ఇది పేస్ట్ చేసుకొచ్చినానండి, నువ్వులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఇది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు అండి, ఇప్పుడంతా తిప్పుకొని ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.
ఇప్పుడు మనకి నీళ్ళు ఎన్ని పడితే అన్ని వేసేసుకుంటే వంకాయ ఉడకడానికే ఇంకొంచెం పడతాయండి, నీళ్లు వేస్తా. ఇంకా ఇవి వంకాయలు ఉడికితే ఇంకా అయిపోయినట్టేనండి. మూత పెట్టేసుకుందాం. పడకుండాకి దగ్గరికి అయిందండి. వంకాయ కూడా ఉడికిపోయింది. ఉడికిపోయి కూడా చూడండి ఇట్లా అయిపోయింది. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. అందుకని ఇప్పుడు కొత్తిమీర వేస్తాము. వంకాయ రెడీ అయిపోయిందండి. ఇంకా గిన్నెలోకి తీసి చూపిస్తా. వేడి వేడి అన్నంలో మీ ఇష్టం అండి, వేస్తే వేసుకోవచ్చు. పెట్టుకొని నెయ్యి పెట్టుకొని ఇంకొక వంకాయ మంట కమ్మగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. వంకాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, అందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.